రీసెంట్ గా ఇటలీ డిఫెన్స్ ప్యాక్ట్ ని ఇజ్రాయెల్ తో ఉన్నటువంటి రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంది. జార్జియా మెలోని మొన్ననే ప్రకటించింది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అంటే ఇటలీ కూడా, జార్జియా మెలోని కూడా ఫార్ రైట్ వింగ్ కి సంబంధించినటువంటి లీడరే. బట్ ఎందుకని ఇజ్రాయెల్ విషయంలో అలా ఆ నిర్ణయం తీసుకుంది? అండ్ ఇటలీ కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అఫ్ కోర్స్ పోప్ గురించి చేసినటువంటి వ్యాఖ్య ఒక వైపు ఉంది, దాని గురించి మనం మాట్లాడదాం. ట్రంప్ వర్సెస్ పోప్ మాట్లాడదాం. బట్ వేరాస్ ఇటలీ పాత్ర ఏంటి? జార్జియా మెలోని ఎలా చూస్తోంది? అండ్ ఇంకోవైపు కేర్ స్టామర్ ఇష్యూ కూడా వచ్చింది. ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో కేర్ స్టామర్ మీద విపరీతమైనటువంటి కోపంతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఆఖరికి ఇప్పుడు యూకే ట్రేడ్ డీల్ ని కూడా మేము రద్దు చేస్తామనే దగ్గరికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు కేర్ స్టామర్ యూకేతో ట్రేడ్ డీల్ రద్దు చేస్తామనడము, స్పెయిన్ గురించి మాట్లాడుతూ ఉండడము, అటు ఇటలీ పైన వ్యాఖ్యలు చేయడం, జార్జియా మెలోని మీద సీరియస్ గానే వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి యుఎస్ నుంచి. వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేటో డిస్మాంటిల్ చేయడంలో భాగమేనా, ఇంకేమైనా వేరే రీజన్స్ కూడా ఉన్నాయా? అంటే ఇది నేటో కాదు, బియాండ్ నేటో అని మనం అనుకోవాలి ఫస్ట్. ఎందుకంటే యూరోప్ లో మెజారిటీ ప్రభుత్వాలన్నీ కూడా లెఫ్ట్ వింగ్ ప్రభుత్వాలే ఉన్నాయి. మనకు ఫ్రాన్స్ లో కావచ్చు, స్పెయిన్ లో కావచ్చు, మనకు యూకేలో కావచ్చు, జర్మనీలో కావచ్చు, చాలా దేశాలన్నీ కూడా లెఫ్ట్ వింగ్ ప్రభుత్వాలే ఉన్నాయి. ఒక ఇటలీ, హంగరీ, ఈ రెండు మాత్రమే మనకు రైట్ వింగర్స్. విక్టర్ ఆర్బాన్, ఇక్కడ జార్జియా మెలోని, వీళ్ళిద్దరే రైట్ వింగర్స్. మనం దాని గురించి కూడా మాడదాం, మనం హంగరీ గురించి కూడా మాడదాం. బట్ వీళ్ళిద్దరూ జనరల్ గా డొనాల్డ్ ట్రంప్ చాలా దగ్గర రైట్ వింగర్స్ కాబట్టి వీళ్లకు, ఇన్ఫాక్ట్ జార్జియా మెలోని డొనాల్డ్ ట్రంప్ చాలా దగ్గర సన్నిహితురాలు, మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళకు. యూరోప్ లో ఉన్నటువంటి సమస్యలు డొనాల్డ్ ట్రంప్ దగ్గర వెళ్ళాలంటే జార్జియా మెలోని చాలా ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయగలిగింది గతంలో. కానీ ఈ యుద్ధం ఏదైతే జరిగిందో, ఇరాన్ యుద్ధం తర్వాత ఫాల్ట్ లైన్స్ చాలా క్లియర్ గా వచ్చినాయి. డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రవర్తనను చూసి క్రమేపీ ప్రతి దేశం, యూరోపియన్ దేశం కూడా అమెరికా నుంచి డిస్టెన్స్, వాళ్ళు దూరం పెంచుకుంటున్నారు. అమెరికాతో పెట్టుకుంటే మనకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి దూరం పెడుతున్నారు. మొట్టమొదటి దేశం స్పెయిన్ వాళ్ళకి ఎయిర్ బేస్లు కానీ, వాళ్ళ ఎయిర్ ఫ్లైట్లు కానీ, అక్కడ ఉన్నటువంటి అమెరికన్ స్థావరాలని ఇరాన్ మీద దాడి చేయడానికి వాడుకోవడానికి వీల్లేదని చెప్పారు. తర్వాత క్రమేపీ మనం చూస్తే కనుక ఫ్రాన్స్ కావచ్చు, మనకు ఇటలీ కావచ్చు, వీళ్ళు కూడా ఇంపోజ్ చేయడం మొదలుపెట్టారు. యూకే సరే క్లోజెస్ట్ అలై అమెరికాకు, కాబట్టి వాళ్ళు కక్కలేక మింగలేక సరే వాడుకోండి, డిఫెన్సివ్ పర్పసెస్ వాడుకోండి ఏదో పనికిమాల స్టేట్మెంట్ ఇచ్చాడు కేఆర్ స్టార్మర్. దాని అర్థం ఏంటో నాకు తెలియదు. డిఫెన్సివ్ ఏముంది, మనకు ఇరాన్ ఏమి వాళ్ళ బేసిస్ మీదే వాళ్ళ మీద బాంబులు వేయట్లేదు కానీ, బట్ సరే స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. కానీ రెండో స్టేట్మెంట్ కేఆర్ స్టార్మర్ ఏం చెప్పాడంటే, ఇది మా యుద్ధం కాదు, మేము యుద్ధంలో పాలు పంచుకోము, మేము వెళ్ళము అని చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకనే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చాలా కోపంగా ఉన్నాడు కేఆర్ స్టార్మర్ వ్యతిరేకంగా. ఈజ్ నాట్ విన్స్టన్ చర్చిల్ అంటాడు. విన్స్టన్ చర్చిల్ అప్పుడు అమెరికా సాయం తీసుకునే యుద్ధం చేశాడు, ఇతనికి అటువంటి విజ్ఞత లేదు అంటాడు. ఏంటంటో మాట్లాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి యూకే చాలా క్లియర్ గా ఉంది, ఫస్ట్ టైం అమెరికా యుద్ధం మాది కాదు అని చెప్పినటువంటి ఒక పరిస్థితి ఈరోజు కేఆర్ స్టార్మర్ ప్రభుత్వం మనం చూస్తున్నాం. అందుకని అఫ్ కోర్స్ అవర్ లెఫ్ట్ వింగర్ కాబట్టి అవుతుంది. జార్జియా మెలోని ఈజ్ అ మేజర్ షాక్. ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఈ యూరోప్ లో అంతా కూడాను ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధాల వల్ల బాగా దెబ్బతిన్నారు. యూరోప్ బాగా దెబ్బతింది. యూరోప్ కి, వెస్ట్ ఏషియాకి ఉన్నటువంటి వాణిజ్యం దెబ్బతింది, వాళ్ళ ఎనర్జీ సెక్యూరిటీ దెబ్బతింది. ఫర్ ఇన్స్టెన్స్ ఖతార్, వీళ్ళు రష్యాతో యుద్ధం చేసి రష్యా నుంచి చీప్ గ్యాస్, వాళ్ళకు ఆయిల్ ఆగిపోయిన తర్వాత వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ ఆఫీసుల్లో హీటింగ్ సిస్టమ్ అంతా కూడాను రష్యా నుంచి వస్తున్నటువంటి చీప్ గ్యాస్ తోటి నడిచింది అంత ఇంతకాలం. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ డొనాల్డ్ ట్రంప్ కాదు, మన జో బైడెన్ ప్రభుత్వం ఎప్పుడైతే మనకు నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ ని పేల్చేసిన తర్వాత అది కట్ అయిపోయిన తర్వాత ఖతార్ నుంచి తెచ్చుకునేవాళ్ళు. ఈరోజు ఖతార్ మొత్తం మూతపడిపోయింది. దాంతో వాళ్ళ దేశంలో ఎనర్జీ సెక్యూరిటీ అనేది బాగా దెబ్బతింది. ఎనర్జీ ప్రైసెస్ అన్ని 4-5 రెట్లు పెరిగిపోయినాయి. ప్రొడక్షన్ లో వాళ్ళు ఎలా చైనాతో ఎలా కంపీట్ చేయగలరు? వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ అన్ని పెరిగిపోయినాయి. ఈరోజు జర్మనీ చూస్తే కనుక ఒక స్కెలిటన్ దేశంగా తయారవుతుంది. ఏదో మనం జర్మనీని ఒక 2 సంవత్సరాల్లో ఓవర్టేక్ చేస్తామని మనం చెప్పుకోవడం కాదు. జర్మనీ చాలా తొందరగా మనకంటే కిందికి వెళ్లే ఒక రేస్ లో జర్మనీ ఉంది ఈరోజు. వాళ్ళ కంపెనీలన్నీ చైనాకి షిఫ్ట్ అవుతున్నాయి. మనం వాళ్ళని దాటడం కాదు, వాళ్ళు మన కిందికి వెళ్లే ప్రయత్నంలో జర్మనీ ఉంది. 4-5 రెట్లు వాళ్ళ ఎనర్జీ నీడ్స్ పెరిగినాయి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే ఏమవుతాయి దేశాలన్నీ? కాబట్టి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. ఈ యుద్ధం అనవసరమైన యుద్ధం, ఎవరికి అవసరం లేదు. అనవసరమైన యుద్ధాన్ని
అనవసరంగా ఈ డొనాల్డ్ ట్రంప్ తీసి వాళ్ళని నెత్తించుకొచ్చి పెట్టాడు కాబట్టి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అంటే ఎవరికి ఇష్టం లేదు. ఇటలీ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇటలీ కూడా చాలా దెబ్బతింది. ఇటలీకి వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి బిజినెసెస్ కానీ, చైనాతో ఉన్న బిజినెస్ కానీ, లేదా మనకు ఇతరత్ర ఆసియా దేశాల్లో ఉన్న బిజినెస్ అన్ని దెబ్బతిన్నాయి. వాళ్ళు తిరిగి రావాలంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి కింద నుంచి తిరిగి రావాలి. ఎంత వాళ్ళకి నష్టం వాళ్ళకి. కాబట్టి వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంత ఎక్కువ అయిపోయినప్పుడు, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ పెరిగినప్పుడు వాళ్ళు ఎలా రాణిస్తారు? ఆ దేశాలని ఎలా తట్టుకోగలవు ఇవన్నీ? కాబట్టి యూరోప్లో ఈరోజు భయంకరమైన సంక్షోభం ఉంది. ఆ ప్రభుత్వాలన్నీ కూడా దానికి మూల కారకుడు డొనాల్డ్ ట్రంప్ అని వాళ్ళు విశ్వసిస్తున్నారు. 2 బెంజమిన్ నెతన్యాహు అని విశ్వసిస్తున్నారు. అందుకని బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకంగా అక్కడ చాలా దేశాలు ఇన్ఫాక్ట్ అరెస్ట్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. స్పెయిన్ లాంటి దేశాలు అయితే కనుక ఇజ్రాయెల్కి వెళ్ళేటువంటి షిప్లని వాళ్ళు అదే పనిగా దాన్ని సీజ్ చేసి దాన్ని సప్లై కూడా ఆపేస్తున్నారు. సో ఇది యూరోప్లో ఉన్నటువంటి పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ చేసిన పిచ్చి పనుల వల్ల వాళ్ళ గ్రీన్లాండ్ కావాలనడము, నాకు కెనడాని తీసేసుకుంటాననడము, ఇటువంటివన్నీ చేసిన తర్వాత ఒక్కసారి యూరోప్ మేల్కొంది. ఇంతకాలం మనం అమెరికా ఉంది కాపాడుతుందని అనుకున్నాము కానీ కాదు, అమెరికా మనల్ని కాపాడదు, అమెరికా మనల్ని తినేస్తుంది అన్నటువంటి ఒక భయం వాళ్ళకి పుట్టుకొచ్చింది. వాళ్ళకి తెలుసు రష్యా ఏమి చేయలేదు, రష్యా బాగా దెబ్బతినింది, రష్యా మనల్ని కొట్టేటువంటి శక్తి ఈరోజు రష్యాకి లేదు, ఆర్ వాళ్ళకి ఇంటెన్షన్ కూడా లేదు. కానీ అఫ్ కోర్స్ పబ్లిక్ పోస్చరింగ్ ఏమో రష్యా అనే శత్రువు అని చెప్పుకుంటారు. కానీ మనకు పెద్ద ప్రాబ్లం అమెరికాతో ఉంది అని ఈరోజు యూరోప్ నిర్ణయించింది. యూరోప్లో ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది. అందుకనే అన్ని దేశాల ప్రవర్తన మనం డిఫరెంట్ గా చూస్తున్నాం, మనం ఇంక్లూడింగ్ జార్జియా మెలోని. ఆ మార్పు మనం చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరి మీద అరుస్తున్నాడు. కేఆర్ స్టార్మర్ మీద వచ్చేసి ట్రేడ్ డీల్ ని నేను క్యాన్సిల్ చేస్తానంటున్నాడు. ఇమాన్యుయల్ మక్రాన్కి వచ్చేసరికి మనకు ఫ్రాన్స్ మీద నేను వైన్ మీద టారిఫ్లు వేస్తానంటున్నాడు, బెదిరిస్తున్నాడు. సో ప్రతి ఒక్కరి మీద, తర్వాత సాంచేజ్ స్పెయిన్ ప్రధానమంత్రి మీద ఎటువంటి మాటలు మాట్లాడారో విన్నాం మనం. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళని బెదిరించి వాళ్ళని అవమానించేసరికి వాళ్ళందరూ క్రమేపీ అమెరికా నుంచి దూరం వెళ్ళిపోతున్నారు, ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అందుకనే చూస్తే అర్సలా వ్యాండర్లీన్ కనీసం అంటే 4-5 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు. భారతదేశంకి వచ్చి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పింది ఆవిడ. సో ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? సడన్ గా ఇంతకాలం మనతోటి ఇన్ని సంవత్సరాలు చర్చ జరుగుతూ వాళ్ళు ఒప్పుకోలేదు, కొండ దిగి రాలేనటువంటి యూరప్ ఈరోజు కొండ ఎందుకు దిగి వచ్చింది? మనకు వీసాలు ఇవ్వము, మనందరూ చీప్ లేబర్ అక్కడ వచ్చేస్తారన్నటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి రేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి యూరోప్ 10 మెట్లు దిగి వచ్చి భారతదేశంలో ఎందుకు సంతకం పెట్టిందంటే ఇది కారణం, డొనాల్డ్ ట్రంప్ కారణం. అందుకని ఆ పరిణామాలు మనం చూస్తున్నాం. నేటో కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, లేదా ఇంక్లూడింగ్ మనకు కెనడా, యూకే లాంటి యూరోపియన్ యూనియన్ లో లేనటువంటి దేశాలు కూడా క్రమేపీ అమెరికా నుంచి డీకపుల్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలం 60-70 సంవత్సరాలు అమెరికాతో అనుసంధానమైనటువంటి ఎకానమీస్ ఓవర్ నైట్ డీకపుల్ అవ్వలేవు కదా. వాళ్ళ మొత్తం సిస్టమ్స్ అని అమెరికాతో అనుసంధానంగా ఉంది. కాబట్టి సమయం పడుతుంది. కానీ వాళ్ళలో ఆలోచన వచ్చింది, దానికి ప్లానింగ్ మొదలైంది. ఇది పెద్ద చారిత్రక మార్పు మన కళ్ళెదురుగా మనం చూస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.